భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పెద్ద దెబ్బే కొట్టింది. విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో విమానయాన సంస్థ తన చెత్త రికార్డు తానే బద్దలు కొట్టుకుంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజే 600కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోని 220 విమానాలు ఉండటం గమనార్హం. అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్ చేసింది. ఇటు హైదరాబాద్లోనూ దాదాపు 80కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఇలా ప్రధాన నగరాల ఎయిర్పోర్టుల్లో కౌంటర్ల దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం, వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అత్యవసర ప్రయాణాలు వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు విమానాలను ఎంచుకుంటారు. కానీ ఇండిగో విమానాల్లోని ప్రతి 3ంటిలో 2 ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం మొత్తం 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. మిగతావి ఆలస్యంగా నడిచాయి. ఒక్క హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 రద్దయ్యాయి. విమానాల రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్-ఇన్ పూర్తయి లోపలికి వెళ్ళాక మీరు వెళ్లాల్సిన విమానం రద్దయిందంటూ చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్లైన్ సిబ్బంది తమను పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, నీరు కూడా ఇవ్వటం లేదని వాపోతున్నారు. మరోవైపు తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సరైన చోటు లేక చాలామంది